హలో అండి. హోమ్‌మేడ్ సెర్లాక్ అంటే హోమ్‌మేడ్ ప్యూరీ మనం ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను చూడండి. మేమైతే మా పాపకి 8థ్ మంత్ నుంచి అయితే సేమ్ ఇదే కాంబినేషన్స్‌లో అయితే ప్రిపేర్ చేసి పెడుతున్నాం. ఇప్పుడైతే 9థ్ మంతు. మా పాప అయితే చాలా ఇష్టంగా తింటదండి. ఎందుకంటే ఇది చాలా టేస్టీగా ఉంటది. ఈవెన్ మనం ఉప్పు ఏమీ కలపకపోయినా టేస్టీగా ఉండడం వల్ల చాలా ఇష్టంగా తింటది. సో, అది ఎలా తయారు చేసుకుంటామో చెప్తాను చూడండి. మేము ఈ ఉగ్గులో ఏమేమి కలిపామో, ఎలా ప్రిపేర్ చేసామో మొత్తం చెప్తాను చూడండి. మేము చిన్న గ్లాస్ ఒకటైతే కొలతకు తీసుకున్నామండి. ఆ గ్లాస్‌తో 4 గ్లాసులేమో రైస్ తీసుకున్నాం. రైస్ ఏమో పాత రైస్ తీసుకున్నాం. ఎందుకంటే మనకి కోటా బియ్యం అని, కొత్త బియ్యం అని వాడకూడదు పిల్లలకి. ఎందుకంటే అరగదు. కడుపు నొప్పిలాగా వస్తాయి. సో, అందుకే మేము పాత బియ్యమే తీసుకున్నాం. సో, ఆ గ్లాస్‌తో అయితే 4 గ్లాసులు బియ్యం తీసుకున్నాం రైసు. తర్వాత ఏమో 2 గ్లాసులైతే పెసరపప్పు తీసుకున్నామండి. ఈ పెసరపప్పునేమో వేరే బౌల్‌లో ఏసుకున్నాము. తర్వాత ఏమో కందిపప్పు. మనకి కందిపప్పు అయితే 2 రకాలు ఉంటాయి కదా! పసుపు అండ్ రెడ్ కలరు. మేమైతే 2 కలిపామండి. 2 కూడా గ్లాసున్నర అయితే 2 కందిపప్పులైతే తీసుకున్నాము. నెక్స్ట్ పచ్చెనగపప్పు ఏమో హాఫ్ గ్లాస్ తీసుకున్నాం. అండ్ హాఫ్ గ్లాస్ ఏమో మినపగుళ్ళు తీసుకుని, ఈ 2 కలిపి ఒకే బౌల్‌లో ఏసుకున్నాం. పచ్చెనగపప్పు, మినపగుళ్ళు. ఇవన్నీ మనం కొలత ప్రకారం ఒక బౌల్స్‌లో తీసుకున్నాం కదా! అన్నీ శుభ్రంగా 2, 3 సార్లు కడుక్కున్న తర్వాత ఇలా అయితే బౌల్స్‌లో మనం అయితే నానబెట్టాలి. ఒక 4 to 5 అవర్స్ అయితే మనం నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత అయితే వాటిని మళ్ళీ కడిగేసుకొని మేమైతే ఇలాగ ఫ్యాన్ కింద అయితే ఫస్ట్ ఒక క్లాత్‌లో ఏసి ఆరబెట్టాము. ఎందుకంటే తడంతా మన క్లాత్ పీల్చేస్తది కదా! సో, మంచిది శుభ్రమైన క్లాత్ తీసుకుని దాని మీద అయితే మేము అన్నీ ఆరబెట్టాము. ఒక గంట సేపు అయితే మేమైతే ఇలాగ ఫ్యాన్ కింద క్లాత్ మీద అయితే ఆరబెట్టామండి మొత్తం అన్నీని. సో, అప్పటికైతే నీళ్ళన్నీ పీల్చేసి కొంచెం పొడిగా అయిన తర్వాత ఇలాగైతే ప్లేట్స్‌లో తీసుకుని మళ్ళీ ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టుకోవాలి. బాగా పొడిగా అయిపోయే వరకు అయితే మనం అయితే ఇలా ఆరబెట్టుకోవాలి. నెక్స్ట్ కొన్ని బాదం, జీడిపప్పు, వాల్నట్స్ తీసుకుని ఇలా అయితే మనం పెనం మీద అయితే వేపుకోవాలి. వేపుకున్న తర్వాత అయితే ఇవన్నీ మనం ఒక ప్లేట్‌లో వేసుకొని చల్లారబెట్టాలి. ఎందుకంటే వేడి మనం మిక్సీ చేస్తే ముద్దలాగా అయిపోతాయి. సో, అందుకని మనం అయితే చల్లారబెట్టాలి. సో, నెక్స్ట్ ఏంటంటే మనం బియ్యం కూడా మనం ఏవైతే నానబెట్టాయి ఆరబెట్టాం కదా! వాటిని కూడా ఇలా పెనంలో వేసుకుని మనం బాగా అయితే వేపుకోవాలి. కరకరలాడే వరకు అయితే మనం అయితే వేపుకోవాలి బియ్యం కూడా. గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే వేపుకోవాలి బియ్యం. నెక్స్ట్ ఇలాగే మనం ఆరబెట్టుకున్న అన్ని పప్పు దినుసులు కూడా దోరగా కరకరలాడే వరకు అయితే వేపుకోవాలి. పప్పులన్నీ కలిపి. దాంతోపాటు మేమైతే కొన్ని అటుకులు కూడా వేసాం. అటుకులు కూడా ఇలాగే కొన్ని వేపుకొని పక్కన పెట్టుకున్నాం. ఈ పప్పు దినుసులతో పాటు మేమైతే కొన్ని పల్లీలు కూడా యాడ్ చేసుకున్నాం. పప్పు దినుసులు, రైస్ అన్నీ వేపేసిన తర్వాత అయితే మనం అయితే ఫ్యాన్ గాలిలో కానీ చల్లారబెట్టుకోవాలి. ఎందుకంటే వేడి వాటిని మనం మిక్చర్ చేస్తే కానీ ముద్ద కింద అయిపోతాయి. సో, అందుకని అయితే మనం చల్లారే వరకు అయితే మనం ఫ్యాన్ గాలిలో పెట్టుకోవాలి. లాస్ట్‌లో అయితే మేము కొంత జీలకర్ర, వాము కూడా యాడ్ చేసాం. చల్లబడ్డ పప్పు దినుసులు అయితే మనం అయితే మిక్సర్ గ్రైండర్ అయితే పట్టుకోవాలి. సో, మేము 8థ్ మంత్ నుంచి కూడా మోస్ట్లీ మేము అన్నీ ఇలాగ కలుపుతున్నాం. ఏ క్వాంటిటీలో అయిపోయినప్పుడల్లా మళ్ళీ సేమ్ అమౌంట్ ఆఫ్ క్వాంటిటీ అయితే తీసుకొని అయితే మేము ఉగ్గు అయితే తయారు చేస్తున్నాం. చూడండి మొత్తం మిక్సర్ గ్రైండ్ చేసిన తర్వాత అన్నీ కలిపేసుకుంటే మనం ఇలాగైతే మనకి ఉగ్గు అయితే తయారవుతుంది. చాలా బాగుంటుంది టేస్ట్‌గా. పిల్లలు కూడా చాలా బాగా తింటారు. మేమైతే లాస్ట్ 2 మంత్స్ నుంచి అయితే ఇలా చేస్తున్నాం. లాస్ట్‌లో అయితే మిక్సీ పట్టేసిన తర్వాత అయితే మేము ఇలా జల్లించుకుంటున్నాం అన్నమాట. ఎందుకంటే కొంచెం అక్కడక్కడ కొంచెం పలుకుల్లాగా ఉన్నాయి అయితే వేరు చేయడానికి అయితే మేము ఇలా జల్లిస్తూ ఉంటాం. గుమగుమలాడే హోమ్మేడ్ ఉగ్గు సెర్లాక్ అయితే మనం తయారు చేసుకున్నమాట. సో, దీన్నైతే మేము గ్లాసు డబ్బాలో అయితే మేము స్టోర్ చేసుకుంటున్నామాట. గాలి గట్ట తగలకుండా. మీకు నచ్చితే కానీ మీరు కూడా ఇలాగే తయారు చేసుకొని చూడండి. అంటే తక్కువ క్వాంటిటీలో చేసుకోండి ఫస్ట్ టైము. నచ్చితే కానీ మీ పిల్లలు కూడా బాగా తింటారు. మా పాప అయితే చాలా బాగా తింటుంది ఉగ్గు అయితే ఇది. సో, ఇది ఉగ్గు ప్రిపరేషన్ ఎట్ హోమ్. థ్యాంక్ యూ గైస్.